ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా. ప్రార్థనతో ఈ ఉదయకాలము దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతో మాతో మాట్లాడుము తండ్రి. నీ వాక్యంలో ఉన్న కార్యములను గ్రహించుకొని నీతో నాయన మేమింకను సన్నిహితులుగా మా జీవితమును మార్చుకునేదానికి కృపను దయచేయమని ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతో మాతో మాట్లాడము, నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము మరియు 8వ వచనమును చదువుకుందాం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలో ఉన్న సంఘమునకు రాయిచు చెప్పుచున్న మాట, ఒక వ్యక్తి పరిశుద్ధుడుగా లేకపోతే అతడు మనుషులను నిర్లక్ష్యపరచలేదు కానీ దేవుని నిర్లక్ష్యపరుస్తున్నాడు అన్న కార్యమును చెప్పటం చూడగలం. ఎందుకంటే నీవు నేను పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డాం. దేవుని యొక్క వాక్యము చేత మనలను పరీక్షించుకొని ఆయన శిలువ మీద కార్చిన రక్తము చేత నీలో ఉన్న ప్రతి డాగును ప్రతి మచ్చను కడుగుకొని దేవుని కొరకు పరిశుద్ధముగా జీవించాలి అన్నది ఆయన యొక్క ఉద్దేశం అయి ఉన్నది. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి 3.5 సంవత్సరము సేవ చేసి మన కోసము శిలువ మీద యాగముగా అర్పించబడ్డాడు. ఈ లోకము మనకు నేర్పించేది పాప కార్యము. లోకము మనల్ని నాశనం వైపు తీసుకువెళ్తుంది. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనలో ఆశిస్తున్న కార్యము, నీవు పరిశుద్ధుడుగా ఉంటూ అనగా పాపమునకు దూరముగా ఉంటూ దేవుని ఎదుట నీ హృదయమును యథార్థముగా కాపాడుకుంటూ ఆయనలో నిలిచి ఉండి అనేకులను నిత్యమైన జీవములకి నడిపించాలని ఆశిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున నీవు పాపమును ప్రేమిస్తూ దేవుణ్ణి నిర్లక్ష్యపరుస్తున్నావా, లేక దేవుని కొరకు నమ్మకముగా జీవించే దాని కోసము నీ హృదయమును పరిశుద్ధముగా కాపాడుకుంటున్నావా అన్న ప్రశ్నను ప్రభు మన ముందు ఉంచుతూ ఉన్నారు. పెద్ద కార్యములు చేసి పెద్ద పెద్ద పాపములు చేసినట్లు కాదు, చిన్న పొరపాటు కూడా నీ జీవితంలో దేవుని యొక్క పరిశుద్ధతను కోల్పోనట్లుగా చేయుచున్నది. గనుక ఎటువంటి నలుసు కూడా నీ జీవితములో ఉండకూడదు అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు. నీవు పరిశుద్ధముగా కాపాడుకుంటూ దేవుని కోసము నమ్మకముగా జీవిస్తూ దేవుని కార్యములను అనుభవిస్తూ నీవు ఆయన వైపు చూసి ముందుకు నడవాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. నీవు అలాగూ చేసినట్లయితే నీవు దేవుణ్ణి సంతోషపరచగలవు. అయితే ఏ వ్యక్తి అయితే తన జీవితములో పాపమును దాచిపెట్టుకొని అపవిత్రముగా జీవిస్తున్నాడో అతడు మనుషులను మోసగించటం లేదు కానీ దేవుని మోసగిస్తాడు. నీవు బయటకి మంచివాడిగా కనపరావచ్చు కానీ నీ అంతరంగమును ఎరిగి నీ అంతరంగములో ఉన్న కార్యములను చూస్తున్న ప్రభు నీవు ఎంత భయంకరమైన జీవితంలో ఉన్నావు, ఎంత ఘోరమైన పాప జీవితంలో ఉన్నావు అని ఎరిగి ఉన్నాడనేది మర్చిపోరాదు. నీ పాప జీవితమును రహస్యముగా దాచుకుంటున్నాను అనుకుంటున్నావేమో, నీ పాపము నీలోనే ఉండిపోతుంది అనుకుంటున్నావేమో. ఒక దినము రాక తప్పదు. నీవు చేసిన ప్రతి కార్యము బట్టబయలు చేయబడుతుంది. నీవు చేసిన ప్రతి అవిధేయత అనేకులకు తెలియపరచబడుతుంది.
నీవు జీవించిన రోత జీవితము, రహస్యముగా జీవించినాననుకున్న కార్యములు ఒక దినము అందరికి ముందు తెలియపరచబడుతుంది. అప్పుడు నీవు దేవుని ముందు ఎలాగూ నిలబడి ఉంటావో ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. నీవు దేవుని ముందు యథార్థమైన హృదయముతో, పరిశుద్ధమైన హృదయముతో జీవించకుండగా అపవిత్రమైన కార్యములను దాచిపెట్టుకున్నట్లయితే ఆయన సింహాసనం ముందు నీవు నిలబడిన దినమున ప్రభు నీ యొక్క బలహీనతలన్నిటిని ఎత్తి చూపిస్తే నీవు ఎక్కడకు వెళ్ళి నీ తల దాచుకుంటావు. అందుకే ప్రభు నీవు మనుషులను మోసగించటం లేదు, దేవుణ్ణే మోసగిస్తున్నావు అని నీతో తేటగా మాట్లాడుచున్నాడు. ఈ ఉదయకాల సమయమున నీ హృదయములో ఎటువంటి చిన్న కార్యము దాచుకొని ఉన్నను సరే, ప్రభు నీతో మాట్లాడుచున్న కార్యము వాటిని విడిచిపెట్టు. నీ హృదయమును సరిచేసుకో. దేవునికి ముందు పరిశుద్ధముగా జీవించు. పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కృపను పొందుకో అని మాట్లాడుచూ ఉన్నాడు. దేవుని కృప నీ జీవితంలో ఉన్నట్లయితే, ఆయన యొక్క స్నేహము నీవు కలిగి ఉన్నట్లయితే, ఆయన నిన్ను ప్రేమించి నిన్ను నడిపిస్తున్నట్లయితే నిజముగా నీవు ధన్యుడివి, ధన్యురాలవని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీవు దేవుని మోసగించినట్లయితే, లేకుంటే దేవుని మోసగించడానికి ఆలోచించినట్లయితే అననీయ సప్పేరా యొక్క జీవితాన్ని ప్రభు నీ ముందు ఉంచుతూ ఉన్నాడు. ఎవరు చూస్తున్నారులే అనుకున్నారు, కానీ ప్రభు చూసినాడనేది వారు గ్రహించుకోలేకపోయినారు. దేవుని యొక్క ఆత్మ వారిని చూసి దుఃఖిస్తుందని వారు గ్రహించుకోలేకపోయినారు. అందుకే వారు దేవుని యొక్క ఉగ్రతకు గురి అయినారు. ఎవరు చూస్తున్నారులే అని ఆకాను దాచిపెట్టుకున్నాడు. దేవుని యొక్క ఆత్మ ఆయన చేసిన కార్యములు బయటపెట్టినప్పుడు మరణాన్ని తాను తన కుటుంబము కూడా సంధించవలసి వచ్చినది. ఈ ఉదయకాలమున నువ్వు ఎలాగున్నావో ఒక్కసారి నీవు పరీక్షించుకో. బయటకు పరిశుద్ధుడు లాగా జీవిస్తూ అంతరంగములో పాపమును దాచుకున్నట్లయితే ప్రభు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ అంతరంగమును ఆయన ఎరిగి ఉన్నాడు. నీవు నన్ను మోసగించలేవని ప్రభు నీతో మాట్లాడుచు ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున నీ హృదయమును పరిశుద్ధముగా కాపాడుకో. పవిత్రతతో నీవు ఆయన వైపు చూడు. దేవుని కార్యములను నీ జీవితంలో ఎదురు చూడు. దేవుని కోసం ప్రయాసపడు. గొప్ప కార్యములను ఆశించు. గొప్ప కార్యములను ప్రభు నీ జీవితంలో సంపూర్ణము చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, పవిత్రముగా లేకుండగా, పరిశుద్ధతను కాపాడుకొనకుండగా నీ ముందు నిలబడినట్లయితే మేము నిన్ను మోసగిస్తున్నాము అని నీ వాక్యం సెలవిస్తుంది. అలాంటి స్థితిలో ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించి సరిచేసి, దేవా ఇకనైనా నీకోసము నమ్మకముగా జీవించేదానికి మేము ప్రయాసపడేదానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.